డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నేను మీ సుకుమార్. ఈరోజు మీకు టాప్ 6 ఏఐ టూల్స్ చెప్తాను ఫర్ స్టూడెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో చదువుకునే టైంలోనే వాళ్ళు కోడింగ్ నేర్చుకుంటూ అలాగే ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఈ ఏఐ టూల్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు ఏదైతే క్లయింట్స్ వాళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళకి ఫాస్ట్గా వాళ్ళ యొక్క సైట్ కానీ వెబ్సైట్ కానీ యాప్స్ కానీ ఏదైనా సరే ఫాస్ట్గా ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని ఫాస్ట్గా బిల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చే తీరు ఈ ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి. ఆ ఏఐ టూల్స్లో ఫస్ట్ వన్ విండ్ సర్ఫ్ అనేది ఒక కోడ్ ఎడిటర్. ఈ కోడ్ ఎడిటర్లోనే మనకు ఒక ఏఐ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఆ ఏఐ ఇంటిగ్రేషన్ ఏం చేస్తారంటే మనం ఏదైతే కస్టమ్ కోడ్ రాస్తామో ఆ కస్టమ్ కోడ్ని ఆటోమేటిక్గా ఎడిట్ చేసుకుంటూ ఆ కస్టమ్ కోడ్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటూ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా మనకు ఫాస్ట్గా బిల్డ్ చేసి అవుట్పుట్ వచ్చేది చేస్తుంది. అదొకటి మెయిన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లవబుల్. ఈ లవబుల్ ఏఐ వచ్చేసేసి మీరు ఏదైతే వెబ్సైట్ చేయాలనుకుంటున్నారో హై క్వాలిటీగా చేయాలనుకుంటుంటే మీరు ఈ యొక్క ఏఐలో మీరు ఏదైతే ప్రాంప్ట్ అనుకుంటున్నారో అంటే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ఓల్ రిక్వైర్మెంట్ దీనికి ఒక్కసారి ఇచ్చేసారంటే మీకు ఫ్రీ ట్రయల్లో 1 to 2 వెబ్సైట్స్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 1 to 2 వెబ్సైట్లో లవబుల్ ఏఐకి మీరు ఫుల్ ప్రాంప్ట్ ఇస్తారు. ఇచ్చేసినప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఫుల్ ప్రాంప్ట్ తీసేసుకొని ఈ ఫుల్ ప్రాంప్ట్తోని ఎటే సింగిల్ టేక్లో వెబ్సైట్ మొత్తం బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. జస్ట్ మనం ఓన్లీ ఏంటి నేమ్స్, ఇమేజెస్, జస్ట్ సమ్ కంటెంట్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ప్రాంప్ట్లోనే ఆ కంటెంట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మొత్తం ఎండ్ టు ఎండ్ ఈ లవబుల్ ఏఐ మొత్తం బిల్డ్ చేసేసి మనకి ఇచ్చేస్తుంది. ఒకవేళ మీకు సోర్స్ కోడ్ కావాలంటే ఈ లవబుల్లో సోర్స్ కోడ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. వెళ్ళేసి సోర్స్ కోడ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ రీమోడిఫికేషను అలా కూడా చేసుకోవచ్చు. అలాగే హోస్టింగ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో నుంచే. ఇలా రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంట్లో. అలాగే మూడోది వచ్చేసేసి బోల్ట్. ఈ బోల్ట్ ఏం చేస్తుందంటే సేమ్ లవబుల్ తీరే కానీ ఇది ఇంకా అడ్వాన్స్. ఏంటంటే ఇప్పుడు లవబుల్ ఏం చేస్తుంది, జస్ట్ ఆ కోడ్ని ఏదైతే మనం ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ని ఎడిట్ చేయటం, ఆ ప్రాంప్ట్కి తగ్గట్టు మొత్తం డిజైన్ అంతా అది చేస్తుంది. బట్ ఈ బోల్ట్ ఏం చేస్తుందంటే ఈ బోల్ట్ మొత్తానికి యూఐ అండ్ యూఎక్స్ మొత్తం చేస్తుంది. ఏదైతే మనం యూఐ అనుకుంటున్నామో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ యూఐ మొత్తం ఇది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ యూఐ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేసి మొత్తం బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ ఏమైనా ఉంటే ఆ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ కూడా చేసేసి మనకి ఇచ్చేస్తుంది. అలాగే దీంట్లో కూడా సోర్స్ కోడ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లైక్ లవబుల్ ఏఐ తీరు ఉంటుంది. కానీ దీంట్లో ప్రైజింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. లవబుల్ కన్నా కొంచెం ప్రైజింగ్ తక్కువ ఉంటాయి. ప్లస్ మనం కూడా దీంట్లో ఒక సైట్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఎవరైతే వస్తారో వాళ్ళు 1-2 సైట్స్ చేసుకోవచ్చు. అలా ఒక ఆప్షన్ ఉంది దీంట్లో. అలాగే నాలుగోది వచ్చేసి కర్సర్. ఈ కర్సర్ ఏం చేస్తుందంటే ఈ కర్సర్లో మనం ఏదైతే కస్టమ్ కోడ్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ లైక్ విండ్ సర్ఫ్ కానీ విండ్ సర్ఫ్ కన్నా అడ్వాన్స్. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే మనం కోడ్ రాస్తుంటామో రాసేటప్పుడు సజెస్ట్ చేస్తుంది. అలాగే మనం ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో దానికి ఈ కర్సర్కి మనం ఇచ్చామంటే ప్రాంప్ట్ అది డెవలప్ చేసేస్తుంది. అలాగే డెవలప్ చేసిన దాన్ని మనం ఏమన్నా రీబిల్డ్ అవుతున్నప్పుడు ఏదైనా ఫెయిల్ అయినా మనకు ఆ కర్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ, ఏంటి ఆ ఇష్యూని ఎలా ఫిక్స్ చేయాలి అనేది సజెస్ట్ చేస్తుంది. ప్లస్ ఆ ఇష్యూని మనం ఫిక్స్ చేయలేకపోతే కర్సరే ఫిక్స్ చేసి ఇచ్చేస్తుంది. అలాగే ఈ కర్సర్కి ఏంటంటే టర్మినల్ యాక్సెస్ ఉంటుంది. టర్మినల్ కూడా యాక్సెస్ చేసుకోగలిగే యాక్సెస్ ఉంది కాబట్టి మీరు ఏదైనా కమాండ్స్ రన్ చేయాలంటే ఆ కర్సర్ ఆటోమేటిక్గా ఆ కమాండ్స్ రన్ చేసేసి మొత్తం రిజల్ట్ మొత్తాన్ని మనకు షో చేస్తుంది. అలాగే మనకు వచ్చేసేసి ఫిఫ్త్ వచ్చేసేసి జెట్ బ్రెయిన్స్. ఈ జెట్ బ్రెయిన్స్ అనేది ఇది కూడా ఒక కోడ్ ఎడిటర్. బట్ దీంట్లో తక్కువ ఒకటి ఉంటుంది. బట్ అది లైట్లీ ట్రైన్ అయి ఉంటుంది. అంటే అంత అడ్వాన్స్ కాదు. కానీ ఏదైతే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఏదైతే రిలేటెడ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే బగ్స్ ఉంటాయో అవన్నీ ఈ ఏఐ ఫిక్స్ చేయగలదు. అలాగే ఇదేంటంటే మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్. ఇప్పుడు సపోజ్గా మనం బిల్డ్ చేసేటప్పుడు సమ్ వేరే లాంగ్వేజ్లలో వేరే లైబ్రరీస్లో బిల్డ్ చేస్తుంటే ఇది ఆటోమేటిక్గా ఆ లైబ్రరీని యాక్సెస్ చేసుకుంటుంది. ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా ఫిక్స్ చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు అన్ని కోడ్ ఎడిటర్స్ ఎలా అంటే కొన్నిటి వరకే పరిమితం. అంటే కొన్ని కోడింగ్ లాంగ్వేజ్కి మాత్రమే. బట్ ఇదైతే ఆల్మోస్ట్ చాలా వరకు గేమింగ్ కానీ వెబ్ కానీ అలాగే ఇంకా వేరే నెగిటివ్ యాప్స్ కానీ టెక్నాలజీస్, క్లౌడ్స్, ఇంకా ఈటీసీ చాలా వరకు ఇది అన్నిటిని యాక్సెస్ చేయగలదు ఈ ఏఐ. అందుకు ఈ జెట్ బ్రెయిన్స్ని యూజ్ చేస్తారు. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి రిప్లీట్ అనేది
యాస్టిస్ బోల్ట్, లవబుల్ 2 మిక్స్ చేస్తే ఎలా అయితే అవుట్‌పుట్ వస్తదో అలా వస్తది ఈ రిప్లీట్‌లో. రిప్లీట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రంట్ ఎండ్ చేస్తది, బ్యాక్ ఎండ్ చేస్తది. మొత్తం ఫుల్ స్టాక్ ఎండ్ టు ఎండ్ చేస్తది. ప్లస్ ప్రైజింగ్ కూడా చాలా తక్కువ. మనం ఎప్పుడైతే దీంట్లో ఎలా అంటే ఇన్ని క్రెడిట్స్ అని ఇస్తాడు. క్రెడిట్స్ సిస్టమ్. ఇన్ని క్రెడిట్స్ తర్వాత మనం ఆటోమేటిక్‌గా మళ్ళీ రీఫిల్ అయితాయి ఆ క్రెడిట్స్. ఇప్పుడు ఒకళ యూజర్ అనేవాడు ఫస్ట్ టైమ్ లాగిన్ అయ్యేసి ఒక్కసారి లాగిన్ అయ్యి ఒక యాప్ జనరేట్ చేశాడు. బట్ ఆ రోజు క్రెడిట్స్ అయిపోయాయంటే తెల్లారి మార్నింగ్ అలా మనకు ఫ్రీ ట్రయల్‌లో ఒక 10 యాప్స్ దాకా చేసుకునే అవకాశం ఉంటది. అట్లా మనం ఈ యొక్క రిప్లీట్‌ని యూజ్ చేయొచ్చు. రిప్లీట్ ఎవరైతే ఫ్రీలాన్సర్స్ ఉంటారో వాళ్ళకి ఒక 2-10 యాప్స్ దాకా చేసుకోవచ్చు కాబట్టి, మనం ఇంకొన్ని ఎక్కువ వెబ్‌సైట్స్ చేయొచ్చు. కొన్ని యాప్స్ కూడా ఎక్కువ చేయొచ్చు. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం ఎక్కువ వర్క్ అనేది ఫాస్ట్ వెళ్తుంది. ప్లస్ మన యొక్క వర్కు మీద మనం పెట్టే ఎఫర్ట్ కూడా కొంచెం తగ్గుతుంది. దానివల్ల మనం ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసేసి మనం ఏదైతే క్లయింట్ అడిగిన రిక్వైర్మెంట్ ఉందో, ఏదైతే అవుట్‌పుట్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో ఆ అవుట్‌పుట్ ఈజీగా తెచ్చుకోవచ్చు. థాంక్ యూ.